విద్యావేత్త ప్రముఖ మేధావి సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాజ్ కుమార్, నీలపాల సూరిబాబు మాట్లాడుతూ ప్రముఖ మేధావి పర్యావరణ శాస్త్రవేత్త రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్చుక్ విద్యార్థుల ఉద్యమానికి ఆయన అండగా నిలబడి దేశ రాజధానిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరంకుశంగా ఉందని విమర్శించారు. 2014 నుండి ఇప్పటి వరకు కేంద్ర మరియు రాష్ట్రాల స్థాయిలో సుమారు 158 రకాల ప్రశ్నాపత్రాలు లీకేజీ జరిగాయన్నారు. ప్రస్తుతం నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ జరిగిన తరువాత రద్దు చేయడం వలన 17 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. రోజుల తరబడి గంటల తరబడి విద్యను అభ్యసించి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి మోదీ స్పందించాలని, కేంద్ర ప్రభుత్వం ఉద్యమకారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లీకేజీ పేపర్లతో వైద్యులు తయారైతే దేశ ప్రజల ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలు స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబుతో పాటు మలకా వెంకటరమణ, చంద్రమళ్ల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, దుంపల ప్రసాద్, అనపర్తి ఏడుకొండలు, టి రాణి, కె వీరబాబు, కృష్ణాజీ, కె సత్యబాబు, పి రమేష్, అంకం సుబ్రహ్మణ్యం, కె భాగ్యలక్ష్మి, శంషుద్దీన్, శివగంగ, ఆవుల కాశీ, జి ప్రసాద్, దారపురెడ్డి సత్యనారాయణ, కరణం గోవింద్, కేదారి నాగు, ఎం రాంబాబు, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకి దిగజారుడుతనంగా తయారవుతూ ఉంది. దేశంలో ప్రతిపక్షాలని, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలని అన్నింటినీ కూడా చిన్న భిన్నం చేసేటువంటి పరిస్థితుల్లో తమకు ఎదురే లేదు, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం పొగరబోతుతనంగా వ్యవహరిస్తుందనేటువంటి విషయాన్ని ఈ రోజున కామన్ మ్యాన్ గుర్తించడం జరుగుతోంది. ప్రత్యేకించి విద్యార్థి లోకం దీన్ని బాగా గుర్తించింది. కారణం ఏంటంటే నీట్ విద్యా పరీక్షల్లో మరి ఆ యొక్క లీకేజీల కారణంగా రద్దు చేసి మరలా పరీక్షలు నిర్వహించడం వలన మరి రాత్రింబవళ్ళు అనేక నెలల పాటు కష్టపడి చదివి పరీక్షలు రాసి మరలా ఈ రోజున మళ్ళీ రద్దు అయ్యి మరలా పరీక్షలు రాయవలసిన పరిస్థితి వచ్చిందంటే ఎంత మానసిక వేదనకు వారు గురవుతున్నారు అనేటువంటి విషయం దేశమంతా తలడిల్లేటువంటి వాతావరణాన్ని ప్రపంచమంతా గుర్తించింది. మరి ధృతరాష్ట్ర దర్బార్లాగా కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. అది విశ్వసనీయత అంటే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. ఆ మంచి పేరు మీరు ఎందుకు తెచ్చుకోవడం లేదు? అన్నా హజారా గారు ఇదే రకమైనటువంటి ఉద్యమాన్ని చేసినప్పుడు మీరు బాహటంగా ముందుకు వచ్చినటువంటి మీరు ఈ రోజున అధికారంలో ఉండి మరి ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేసేటువంటి ప్రక్రియకి మీరు చూస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఐడి ఈడీ దర్యాప్తుల్లో మరి వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ నీటిలో కూడా ఈ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎవరు కూడా అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపించాలని ఎవరు కోరడం లేదు. మంత్రి పదవి నుంచి తప్పించాలి, బాధ్యతాయుతంగా పారదర్శకంగా జవాబుదారీతనంగా ప్రభుత్వం ఉండాలని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు. ఆ రకమైన చర్యలు కనుక ప్రభుత్వం తీసుకోకపోతే విద్యార్థి లోకం తిరుగుబాటు జెండాతోటే కేంద్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా జరగాలంటే నరేంద్ర మోడీ గారు ముందడుగు వేసి వారి చేత రాజీనామా చేయించాలి. లేదంటే ఈ మచ్చ నరేంద్ర మోడీ గారికి శాశ్వతంగా ఉండిపోవడం అనేటువంటిది ఖాయమవుతుంది. ఢిల్లీలో జంతర్ మందర్లో ఈ విద్యార్థులకు మద్దతుగా లడాక్ ఉద్యమకారుడు, శాస్త్రవేత్త, భారతీయ ఇంజనీర్ అయినటువంటి సోనం వాంగ్చుక్ 20 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఈ మోడీ ప్రభుత్వం పట్టించుకున్నట్టు వ్యవహరిస్తూ ఉంది. ఈ దేశంలో ఈ నిరసన దీక్షలు ఎక్కడా జరగటం లేదన్నట్టుగా నటిస్తూ ఉంది. అంటే నిద్రపోతున్నట్టు నటిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలంటే దాని ఊపిరి ఆపకపోతే కనుక అది స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ చలో పార్లమెంటు పేరుతో విద్యార్థులు లక్షలాది మంది ఆ జంతర్ మంతర్ నుంచి బయలుదేరారు. ఏ ఒక్క విద్యార్థికి ఏం జరిగినా దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వమే వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు కోరేది ఈ నిర్లక్ష్యంగా విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది న్యాయమైంది. సిపిఎం పార్టీ కూడా దీన్ని బలపరుస్తాం. మరోపక్క ఇలాంటి లీకేజీలు లేనటువంటి విద్యా వ్యవస్థను నిర్మాణం చేయాలి. శాస్త్రీయ దృక్పథాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా గత కాలపు ఆలోచనల పక్కన పెట్టి భవిష్యత్తు వైపుగా ముందుకు వెళ్ళేటువంటి విద్యా వ్యవస్థను తీసుకురావాలని మేధావులందరూ కోరుతూ ఉంటే ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం అందులో ఉండేటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని మొత్తం తీసేసి
భూత వైద్యాన్ని కాల వైద్యాన్ని తీసుకొచ్చి అందులో పెట్టి విద్యార్థుల పట్ల వెనకటి రోజుల భావాల్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది తప్పు. ప్రపంచం మనల్ని దాటుకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు పోతున్నటువంటి తరుణంలో సైంటిఫిక్